మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మాతృభక్తి, స్వామి భక్తి, ధియోక్తి, ఆత్మశక్తి వీటన్నిటి సమ్మేళనం గరుత్మంతుడు. మహాశౌర్య పరాక్రమవంతుడైన వైనతేయుడు విష్ణుదాసుడిగా, విష్ణు భక్తుడిగా సుపరిచితుడు. అలాంటి గరుడాల్వారు కాశీ అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో వెలసిన శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయంలో శ్రావణ మొదటి శుక్రవారం గరుడ పంచమి, గరుడాల స్వామి జన్మదినం మరియు బద్రీనారాయణ స్వామి జన్మదినము పురస్కరించుకుని శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, గరుడాల స్వామి అభిషేకాలు మరియు హోమాలు, సంతానం లేని దంపతులకు సర్పదోష నివారణ కోసం ఆలయ ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్ స్వామి, ఆలయ ధర్మకర్త, వ్యవస్థాపకులు తలారి శకుంతలమ్మ, పరశురాముడు దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ వినతికి గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. దీంతో సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా పేర్కొంటారు. శ్రావణ శుద్ధ పంచమి రోజున, నాగపంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కాబట్టి సర్పభయం, సర్పదోషం పోవడానికి నాగపూజ, సంతానం లేని దంపతులకు సంతానం కోసం దేశం, రాష్ట్రం, పట్టణము, పల్లెలు సుఖశాంతుల సకాలంలో వర్షాలు వచ్చి పాడి పంటలతో లోకమంతా సుభిక్షంగా ఉండాలని గరుడ హోమాలు చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శిస్తే భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ ఆలయం వర్ధిల్లుతుందని అన్నారు. అనంతరం ఆలయ వ్యవస్థాపకుడు పరశురాముడు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వామి దైవకృపతో ఆవిర్భవించింది. ఇందుకు ఇప్పటి వరకు భూమి పూజ, శంకుస్థాపన చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు, మహాత్యాలు జరిగాయని అన్నారు. ఈ శ్రావణ మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు, 4 శనివారాలు, మంగళవారాలలో అనంతపురం సత్యసాయి జిల్లా భజనలు వారిచే ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేటికంటి ఆంజనేయ స్వామి హనుమాన్ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు శంకరయ్య, మురారి, వారి మిత్ర బృందం మూర్తి, రాము, మురళి, శివ, రత్న, తలారి, రామ్ చరణ్, తేజ, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. కసాపురం గ్రామమునందు లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు విశేషమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు శ్రీ బద్రీనారాయణ స్వామి తిరునక్షత్రం స్వామివారి పుట్టినరోజు సందర్భంగా విశేషమైనటువంటి పురుష సూక్త, శ్రీ సూక్త హోమాలు, ప్రత్యేకంగా నారాయణ మూల మంత్రాలతో హోమాలు చేయడం జరుగుతుంది. ఇంకా ఒక విశేషం ఏమంటే పక్షి వాహనుడు, విష్ణు వాహనుడైనటువంటి పక్షిరాజు గరుడాల్వార్ వైనతేయుడు ఆ స్వామివారి తిరునక్షత్రం ఈరోజు నాగ గరుడ పంచమి. ఈరోజు విశేషంగా స్వామివారికి మూల మంత్రాలతో హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయాన్నే ఫల పంచామృత నవకలశ స్నపనం, స్వామివారికి విశేషమైనటువంటి విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, నవకలశ ఫల పంచామృత అభిషేకాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి హోమాది కార్యక్రమాలు. ఏమి హోమాల ప్రత్యేకత? ఈరోజు సంతానార్థులు ఎవరైనా సంతానం కాని వారికి శీఘ్రంగా వచ్చే గరుడ పంచమికంతా సంతానం కలగాలని చెప్పేసి ఆ విధంగా సంతానార్థుల కోసం స్వామివారికి హోమం చేయడం జరుగుతుంది. విశేషమైనటువంటి ఆ హోమము వాళ్ళు ఒక్క పొద్దుగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా మార్నింగ్ నుండి, ఉదయం నుంచి వాళ్ళు పాల్గొని స్వామివారి హోమాది కార్యక్రమాలంతా అయిన తర్వాత విశేషమైన ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది వారికి. స్వామి సంబంధించిన విశేషాన్ని అంతా కూడా తెలియజేయడం, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆలయమునందు అనేకమైనటువంటి దివ్యమైన మూర్తి సన్నిధి ఆ స్వామివారు, ఆ వెనుకల మహాగణపతి, విశ్వక్షేణుడు, 2 బంగారు బల్లి నక్షత్రాలు, ధన్వంతరి స్వామి, పరశురామమూర్తి సన్నిధి మరియు సకల దేవత
హనుమాచార్యులు వాల్మీకి మహర్షి దివ్యమైన అఖండ తేజస్సు లోపల విశేషం చాలా మంది విశేషంగా అంతా కూడా ప్రతి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ మహత్తరమైన కార్యక్రమాల్లో పాల్గొని ఈ శ్రావణ మాసంలో అనేక పూజలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమం నందు లోకక్షేమం కొరకు ఆలయ వ్యవస్థాపకులైనటువంటి శ్రీమాన్ శ్రీ తలారి పరశురాముడు శకుంతలమ్మ దివ్య దంపతులు మరియు వారి బృందం అందరూ కూడా సహచరులందరూ కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు వైనతేయ స్వామి గరుడాళ్వారు పుట్టినరోజు, అష్టాక్షరి మంత్ర ప్రదాత అయినటువంటి బద్రీ నారాయణ స్వామి పుట్టినరోజు. అందుకు చాలా గొప్ప విశేషమైనది. మళ్ళీ ఇదే మాసంలోనే రేపు శనివారం రోజు సుదర్శన స్వామి కోటి సూర్యుల సమానం సుదర్శన చక్రధాటి ఆ స్వామివారికి రేపు తిరునక్షత్రము ఆ స్వామివారిది కూడా నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ముందుకు వచ్చేసి ఆ రాఖీ పౌర్ణిమ అంటే రక్షాబంధనం ఆ విశేషమైన పౌర్ణిమ రోజు ఆ విద్యార్థుల కోసకు సకల విద్య ప్రదాత అయినటువంటి హయగ్రీవమూర్తి హయగ్రీవ స్వామి లక్ష్మీ హయవదన ఆ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాది హోమాలు నిర్వహించి విద్యార్థులకు మంత్రోపదేశం చేసి ఆ విద్య అనేది చాలా ముఖ్యమైనది. అందరికీ కూడా విద్యార్థులు ఆ విద్యను మంచి విద్యగా ఆ వాక్శుద్ధి మంచి జ్ఞాపక శక్తి కలగాలని చెప్పి విశేషమైన హోమాలు వారికి టీపీఆర్ ట్రస్ట్ ద్వారా విశేషమైనటువంటి వాళ్ళకి స్వామివారి చిత్రపటాలు మరియు మంత్రోపదేశము వారికి ప్రసాదాలు ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు ఒక పెన్ను బుక్కులు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ శ్రీకృష్ణ స్వామి తిరునక్షత్రము ఆ నక్షత్రము దానికంటే మునుపు వరలక్ష్మి రథం వస్తుంది శుక్రవారం రోజు. ఆ వరలక్ష్మి రథం రోజు కూడా స్వామివారి ఆ మహాలక్ష్మి కాకుండా లక్ష్మీనారాయణ వ్రతము మరియు వరలక్ష్మి రథం విశేషమైనటువంటి దంపతుల చేత నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి మళ్ళీ కూడా శ్రీకృష్ణ జయంతి ఆ శ్రీకృష్ణ జయంతి స్వామివారి విశేషమైన కార్యక్రమాలు ఉట్టికొట్టుట శ్రీకృష్ణ వేషధారులైనటువంటి చిన్నారులకు వారందరికీ కూడా మంచి కార్యక్రమంలో అన్వహించిన వారికి ఆ ఉట్టికొట్టే కార్యక్రమం తర్వాత వారందరికీ కూడా చిన్నారులకు ప్రోత్సాహముగా వారికి కొన్ని బహుమతులు ఇవ్వబడతాయి. చాలా ఇలా చెప్తే చాలా విశేషాలు ఉన్నాయి. ఈ నెలంతా ఒక 20 రోజుల ప్రోగ్రాంలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఆలయంలో ప్రత్యేకంగా శ్రావణ మాసంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో 3 ఆంజనేయ స్వాముల వారు కసాపురం మురడి నేమకల్లు ఈ 3 కూడా మురడి నేమకల్లు కసాపురం ఈ 3 కూడా ఆంజనేయ స్వామి సూర్యుడు ఉదయించినప్పటి నుండి సాయంకాలం అస్తమించే లోపల 3 దర్శించుకోవాలన్న ఆనవాయితీ ఉన్నింది పెద్దల కాలం నుంచి. ఆ వచ్చే భక్తులు దరదాపు శనివారం అయితే వేలాది మంది ఒక 10,000 మంది వరకు వారికి నిత్యాన్నదానం చేయాలని మా ట్రస్ట్ సభ్యులు సంకల్పించినారు. అదేవిధంగా మంగళవారం రోజు కూడా విశేషమైనటువంటి వారందరికీ కూడా ప్రసాదాలందరినీ కూడా అందజేయడం జరుగుతుంది. ప్రతి మంగళవారము శనివారం ఉదయం 8-9 గంటల నుంచి ఆరంభం భజన హరినామ సంకీర్తనం ఇక్కడ స్వామివారి మండపం ఉంది. ఆ మండపంలో ఆరంభమైతే సాయంకాలం 8 వరకు నిరంతరంగా ప్రతి భజన బృందం 2 అవర్స్ 2 గంటల సేపు వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రత్యేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి చెప్పడానికి. అవన్నీ కూడా నిర్వహించబడతాయి. ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ స్వామి వారి దివ్య అనుగ్రహాన్ని పొందగలరని మేము ఆంక్షిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ. లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు. ప్రత్యేకంగా ఈ మాసములో పవనసుత హనుమానుడు నెట్టికంటి ఆంజనేయ స్వామి వారితో పాటు లక్ష్మీనారాయణ స్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి వారు మనం అనుకుంటానే ప్రసన్నమైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ దివ్యమూర్తులు ఉన్నారు. వారిని అందరూ దర్శించుకొని వివిధ సమస్యల నుండి విముక్తి ఈ లోకమంతా క్షేమంగా ఉండి సకాలములో వర్షాలు పాడి పంటలు దేశము అంతా కూడా దేశము రాష్ట్రము జిల్లా మండలాలు గ్రామాలు అన్నీ కూడా వర్ధిల్లాలని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ నమో నమః. శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు ఈరోజు గరడాల వారి స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. దీంట్లో ముఖ్యమైన విశేషాల గురించి ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి మారుతి స్వామి వారు వివరంగా దాని గురించి తెలిపారు. ముఖ్యంగా సంతానం లేని వారికి అలాగే నాగదోషాలు ఉన్నటువంటి వారికి అందరికి కూడా దీని యాగంలో వలన
అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాళ్ళు, వారి కుటుంబము, వాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు కానోళ్ళకు, అలాగే ఉద్యోగాలు రానోళ్ళకు, అలాగే పిరికితనంతో కొంచెం బాధపడుతున్నటువంటి వాళ్ళకి అందరికి కూడా మహా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఈరోజు. అలాగే ఈరోజు బద్రీనారాయణను పుట్టినరోజు కూడా తెలపడానికి కూడా సంతోషిస్తున్నాం. ఇలాంటి విశిష్టమైన రోజులు, చాలా అద్భుతమైన రోజులు, శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం కావడము చాలా శుభపరిణామంగా భావించాలి. నిజంగా ఇలాంటి శుభపరిణామాలు ఎన్నో మనము దేవాలయంలో విశిష్టత పూజల ద్వారా ప్రజలందరికీ, భక్తులందరికీ అందుబాటులో తేవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఈ హోమంలో పాల్పంచుకునేలాగా చేస్తున్నాం. నిజంగా ఇంతటి కార్యక్రమము శ్రావణ మాసంలో ప్రత్యేకమైన దాదాపుగా 20 పూజా కార్యక్రమాలు, ప్రతిరోజు ఏదో ఒక పూజా కార్యక్రమము నిత్యం కొనసాగుతాయి. అలాగే ముగ్గురు ఆంజనేయ స్వాములకి తిరగడం ఒక ఆనవాయితీగా భావిస్తున్నాం. ఆనవాయితీలో భాగంగా మురుడిను, నేమకల్లు దర్శించుకుంటూ కసాపురంకి వచ్చే భక్తులందరూ కూడా మొట్టమొదటిగా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం, కసాపురంకి ఆంజనేయ స్వామికి 20 మీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవస్థానం ఇది. ఈ దేవస్థానం రాతి దేవస్థానము 5 నెలల్లో అయింది విగ్రహ ప్రతిష్ఠ అయ్యి. మహా అద్భుతమైన దేవాలయము. ఏదో ఎన్నో విశిష్టతలతో నిర్మాణం జరిగింది ఈ దేవాలయము. ఇదంతా దైవ సృష్టితోన, దైవం కృపతోనే జరిగినటువంటి దేవాలయము. శ్రీమన్నారాయణ స్వామి పాద పద్మంలో వెలిసినటువంటి దేవాలయము. 3 నామాలలో నారాయణ నామాల వలె ఉన్నటువంటి దేవాలయము. కూర్మావతారంలాగా ఉన్న దేవాలయము. అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ముఖారు విందంలో ఉన్నటువంటి దేవస్థానము. ఎక్కడ మన రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విశిష్టతలతో నిర్మాణమైనటువంటిది. అద్భుతం, మహా అద్భుతం. రండి, తరించండి, స్వామిని దర్శించి స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ముగ్గురు ఆంజనేయ స్వాములకు వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ భోజన వసతి, నిత్యాన్నదానం దాదాపుగా 553వ రోజు ఈరోజు జరుగుతున్నది. ప్రతి నిత్యం కూడా వందలాది మంది భోజనాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇలాగే ఇప్పుడు 3 ఆంజనేయ స్వాములు దృష్టిలో ఉంచుకొని దాదాపుగా 1000 మందికి భోజనాలు సదుపాయం ఇక్కడ ఏర్పాటు చేసినాం. అలాగే బస్సు పార్కింగ్లు కూడా, వెహికల్ పార్కింగ్లు కూడా ఈ దేవస్థానం దగ్గర ఉంది కాబట్టి వచ్చి అందరూ కూడా ఇక్కడ పార్కింగ్ చేసి లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకొని అనంతరం కసాపురం నెట్కంట ఆంజనేయ స్వామి వారి దర్శనానికి పోతేనే విశిష్టత అనేది కూడా స్వాములు చెప్తున్నటువంటి మాట, జ్ఞానులు చెప్తున్నటువంటి మాట, పీఠాధిపతులు చెప్తున్నటువంటి మాట. ఫస్ట్ లక్ష్మీనారాయణ స్వామి దర్శించుకొని కసాపురం ఆంజనేయ స్వామి దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందనేది అందరూ పెద్దలు చెప్పిన విషయం మీకు తెలియజేస్తున్నాం. కావున భక్తులందరూ ఈ సద్వినియోగం చేసుకొని లక్ష్మీనారాయణ స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై జై లక్ష్మీనారాయణ.